ఈ అత్తమామకి ఏం పని ఉండదు. అంటే ఊర్లో ఊడిపడతారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఈ ముందు చికెన్ తినమంత సతాయిస్తుంది. ఈ మధ్య చిన్నప్పుడు చూస్తే నాకు ఈ చికెన్ ఈనో అంటాడు. ఏం చేసేది? మన అనిమేజ్ కానీ ఎట్లా కానీ దొరకం పోయి ఓ 2 కేజీలు కొట్టించుకుంటే ఈరోజు ఎట్లా కొట్టి గడిచిపోతుంది. అబ్బా అనిమేజ్ గారు ఆడికి వచ్చినాడు, అంతా చెప్పితే అయిపోతుంది. నా అత్తమ్మ హుషారు 2 కేజీలు చికెన్ కొట్టనా? పొద్దున బాగా దుడ్లు లేదా పదాలేక నా అని నమ్ముకుంటే మళ్ళీనా అన్వేషణ అన్వేషణ నమ్మన్నా చెప్పనా ఏమో శివ వచ్చినా కూడా 2 కేజీ చికెన్ అంటే అత్తమ్మ అంటే మళ్ళీ మర్యాద పోతుంది. నా ఫ్రెండ్ నీకు ఫోన్ వస్తుంది మాట్లాడుతుంది. ఆ రాల్పట్లో లివర్ ఆ లెగ్ పీస్ కొట్టేనా బాయ్ శివగాని కూరకైనా చికెన్ ఇప్పిసి ఆ చిన్నప్పుడు నన్ను ఇట్లా పోనీడు ఏం చేయాలో నాకు తలకే పగిలిపోతుంది. వీడు ఎట్లా డబ్బులు కట్టడు రైట్ ఐడియా. ఆ మనిషివే 2 కోళ్ళు అమ్మేసి ఆ డబ్బులతో ఆ మనిషికి చికెన్ డబ్బులు కట్టేసేగిన ఉంటుందా పోవా. అట్లు పోనీడు తినేది వాడు, డబ్బులు కట్టేది నేనా? చెప్తా నీ కథ. ఏం తిక్కోడనుకున్నావు నన్ను?